దశరథకి రిపోర్ట్స్ చూపించి గుండె పగిలే నిజాలను బయటపెట్టిన డాక్టర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్, దీప ఇద్దరూ కూడా ఇక చాలా బాధపడుతూ ఉంటారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను దీప అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే బావా అని అనగానే, తప్పదు దీప, అత్తని కాపాడుకోవాలంటే మన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలి అని కార్తీక్ అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి శౌర్య షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి, అమ్మమ్మని కాపాడాలంటే బుజ్జి పాపని చంపేసుకోవాలని నాన్న ఎందుకు అలా అంటున్నాడు, అసలు ఏం జరుగుంటుంది అని శౌర్య అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ శౌర్య ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీప అత్తకి బోన్ మ్యారో ఇస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతుంది డాక్టర్ అయితే. ఏంటి నువ్వు చెప్పేది, నీకేమన్నా అర్థమవుతుందా కార్తీక్ అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే తప్పదు డాక్టర్, మా అత్తయ్యని కాపాడుకోవడానికి మేమిద్దరం కలిపే నిర్ణయం తీసుకున్నాం. రేపే దీప ఇక్కడికి వస్తుంది అని అంటూ కార్తీక్ అయితే ఇక ఏడుస్తూ చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక హారిక అయితే లేదు, కార్తీక్ ఆవేదన, తను ఎంత బాధపడుతూ ఈ నిర్ణయం తీసుకున్నాడో తన కళ్ళే చెప్తున్నాయి. ఎలాగే ఈ సమస్యని పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ కార్తీక్ ఇంకా రాలేదేంటని కాంచన ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శౌర్య. ఏడుస్తున్న శౌర్యని చూసి ఇక దశరథ అయితే ఇలా అడుగుతూ ఉంటాడు. ఏమైంది శౌర్య, ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే ఏం లేదు అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే ఇక అనసూయ వచ్చి వాళ్ళమ్మ తిట్టింది బాబు, అందుకని ఏడుస్తుంది, మీరు లోపలికి రండి అని అంటూ ఉంటుంది అనసూయ. అమ్మ తిట్టినందుకే ఏడుస్తారా? అమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది, తను ఏ కోపంలో ఉందో అలా తిట్టుంటుంది, అలా ఏడవకూడదమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే నేను అందుకు ఏడుస్తులేదు తాతయ్య అని అంటూ ఉంటుంది శౌర్య. మరి అందుకే ఏడవడం లేదా, మరి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. ఏం లేదు తాతయ్య, అది అని తడబడుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఈ తాతయ్యతో నీకు చెప్పడానికి ఎందుకు మొహమాటం, చెప్పు అని అడుగుతూ ఉంటే ఏం లేదు తాతయ్య, అమ్మమ్మ బ్రతకాలంటే అమ్మ కడుపులో ఉన్న బుజ్జి పాప చనిపోవాలంట కదా అని అంటూ ఉంటుంది శౌర్య. ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటమ్మా, ఏంటి నువ్వు చెప్పేది, నాకేమీ అర్థం కావడం లేదు. అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారు. అత్తని బ్రతికించుకోవాలంటే మన బిడ్డని చంపుకోవాలి కదా, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అని అంటూ నాన్న వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది శౌర్య. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. ఏంటి వీళ్ళు, అసలు సుమిత్రని కాపాడుకోవడం కోసం దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడం ఏంటి, అసలు ఏమై ఉంటుంది, వెంటనే ఈ విషయం గురించి డాక్టర్తో మాట్లాడాలి అని డాక్టర్ హారిక దగ్గరికైతే దశరథ బయలుదేరుతాడు. అప్పుడే ఇక శౌర్య అయితే మీతో పాటు నేను వస్తాను తాతయ్య అని అంటూ ఉంటుంది. వద్దమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. పర్లేదు తాతయ్య, నేను వస్తాను అని అంటూ శౌర్య అయితే గొడవ చేయడంతో శౌర్యని తీసుకొని దశరథ అయితే ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. అలా హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ హారిక అయితే దశరథని చూసి, మీరా, నేను ఇప్పుడే మీకు ఫోన్ చేయాలని అనుకుంటున్నాను, మీరే వచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శౌర్యని చూస్తుంది. శౌర్యని చూసి ఫస్ట్ అయితే ఏమీ మాట్లాడదు. ఏంటి, ఎందుకు వచ్చారు మీరు, రిపోర్ట్స్ కోసమే కదా, వాటి గురించి నేనే మీకు ఫోన్ చేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక దశరథ అయితే రిపోర్ట్స్ కన్నా మీరు నాకు ఒక విషయం చెప్పండి, అసలు నిన్న దీపా కార్తీక్ మిమ్మల్ని కలవడానికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని డాక్టర్ హారిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. తర్వాత ఒక గుడి దగ్గర మౌనంగా భార్యాభర్తలిద్దరూ బాధపడుతూ కూర్చున్నారు. ఏం జరిగిందనంటే ఏమీ లేదు అని అన్నారు. నాకైతే నిజం చెప్పలేదు, కానీ ఈరోజు ఈ పసిదాని వల్ల ఒక నిజం తెలిసింది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఏం నిజం తెలిసింది దశరథ గారు అని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ అయితే ఏ నిజం తెలిసిందా, అసలు సుమిత్ర బ్రతకడానికి
దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి కారణమేంటి డాక్టర్? సుమిత్ర ప్రాణాల కోసం తన బిడ్డని త్యాగం చేస్తున్నానని దీప ఎందుకంటుంది అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది హారిక. అసలు ఈ విషయం మీకు ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటే, ఇదిగో శౌర్య చెప్పింది నాకు అని అంటూ ఉంటే, శౌర్య అంటే ఈ పాప ఎవరు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. ఈ పాప ఎవరో కాదో కార్తిక్ వాళ్ళ కూతురు అని అంటూ ఉంటాడు దశరథ. ఏంటి దీపకి ముందే కూతురుందా? ఇప్పుడు తను మొదటి ప్రెగ్నెంట్ కాదా అని అడుగుతూ ఉంటే, కాదు డాక్టర్, దీపకి ముందే ఒక అమ్మాయి పుట్టింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే షాక్ అయిపోతూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి డాక్టర్, కార్తిక్ దీప మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? సుమిత్ర బ్రతకాలంటే దీప కడుపులో ఉన్న బిడ్డ ఎందుకు చనిపోవాలి అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఎందుకంటే దీపే మీ కన్న కూతురు కాబట్టి అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే పాప నువ్వు బయటికి వెళ్ళమ్మా ఒకసారి అని అంటూ ఉంటుంది శౌర్యని బయటికి వెళ్ళమని. ఇక శౌర్యని వెళ్ళి దశరథ్ కూడా బయట కూర్చో వస్తాను అని అంటూ ఉంటాడు. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? అవును దశరథ్ గారు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు. ఒకరోజు కార్తీక్ దీప వచ్చి దీప బోన్ మ్యారో ఇస్తుంది టెస్టులు చేయమని అన్నాడు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అసలు కన్న కూతురు మ్యాచ్ అవ్వలేదు, జ్యోత్స్న కన్న కూతురు కాదు, ఎటువంటి సంబంధం లేని దీపకి ఎందుకు మ్యాచ్ అవుతుందని నేను అడిగాను. అప్పుడే ఇక గట్టిగా అడిగేసరికి కార్తీక్ అయితే దీపే మీ కన్న కూతురని నిజాన్ని బయట పెట్టాడు. అప్పుడు తను టెస్టులన్నీ కూడా చెయ్యమన్నాడు. ఆ టెస్టులు చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడే అర్థమైంది దీప మీ కన్న కూతురని. కానీ ఇప్పుడు దీప బోన్ మ్యారో ఇస్తే తన కడుపులో ఉన్న బిడ్డ బ్రతకదు. ఈ విషయం చెప్పేసరికి వాళ్ళిద్దరూ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో అలా ఉన్నారు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఒక్కసారి దశరథ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి డాక్టర్ అని చాలా బాధపడుతూ ఉంటే, మీరు బాధపడకండి, మీరే ఆ సమస్యకి పరిష్కారాన్ని తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? దీప కూతురే బోన్ మ్యారో ఇస్తుంది, శౌర్య బోన్ మ్యారో ద్వారానే సుమిత్ర గారిని కాపాడుతాను అని చెప్పి హామీ ఇస్తుంది డాక్టర్. అయితే ఇక ఆ మాట విని దశరథ్ అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అసలు జ్యోత్స్న మీ కన్న కూతురు కాదా? అసలు ఏం జరిగిందండి? జ్యోత్స్న మీరు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెంచుకున్నారా అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, చిన్నప్పటి నుంచి డెలివరీ అయిన దగ్గర నుంచి మా దగ్గరే ఉంది, అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదు. సుమిత్ర గారికి బోన్ మ్యారో ట్రీట్మెంట్ అయ్యాక ఇవి ఆలోచించుకోండి అని చెప్తూ ఉంటుంది డాక్టర్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.